హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇది కూడా మీకు యాక్చువల్గా లాఫ్ట్ సిరీస్లో మనం డీఫార్మేషన్స్లో స్కేల్ అనేది చూస్తున్నాం. అంటే దీనికి ముందు మీరు చూసిన వీడియోలో కూడా స్కేలే చూసాం, కానీ డీఫార్మేషన్స్ ద్వారా చేయడం వల్ల ఎనీ టైం మనకి ఆ స్కేలింగ్ బిహేవియర్ ఆ ఆబ్జెక్ట్కి మనకి వద్దు అనుకుంటే దాని విజిబిలిటీని మనం డిసేబుల్ చేయొచ్చు. కానీ ఈ డీఫార్మేషన్స్ ద్వారా కాకుండా ఇంతకు ముందు మనం చేసినట్టు చేస్తే దానికి విజిబిలిటీ అనే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ ప్లస్ రికమెండెడ్ ఫీచర్ అనమాట ఇది. సో డీఫార్మేషన్స్లో స్కేల్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, సో మ్యాక్స్ మీరు లాంచ్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఏవైనా ఒక 2 షేప్స్ని మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో ఎనీ షేప్స్, సే ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ సర్కిల్. అలాగే దీనికి ఒక లైన్ కానీ ఆర్క్ కానీ, సే ఆర్క్ తీసుకుందాం. ఇది ఆర్క్ తీసుకుంటున్నాను నేను. అంటే ప్రజెంట్ ఈ వీడియోలో మనం యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఒక సర్కిల్, ఒక ఆర్క్, 2 ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఆర్క్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో ఎప్పుడైతే మేము లాఫ్ట్ క్లిక్ చేస్తామో ఇక్కడ మీకు డీఫార్మేషన్స్ అనేది ఉంటుంది. దానికంటే ముందు మనం ఈ షేప్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మాడిఫైలో మనకి స్కేల్ వస్తుంది. ఎప్పుడైతే ఈ స్కేల్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసి ఈ మాడిఫైలో ఇక్కడ నేను రైట్ క్లిక్లో క్లోజ్ ఆల్ అంటే అన్నీ క్లోజ్ అవుతాయి. వీటిల్లో లాస్ట్ ఆప్షన్ డీఫార్మేషన్స్. దీంట్లో మీకు స్కేల్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఆఫ్, మళ్ళీ నేను క్లిక్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఇది డీఫార్మేషన్స్, స్కేల్ డీఫార్మేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఈ లైన్ చూసారా, దీన్ని 0 కోఆర్డినేట్ అంటారు. ఇక్కడ మీకు చూపిస్తుంది స్టార్టింగ్ 0, ఎండింగ్ 100. మరి ఇదేంటంటే ఇది ఎండింగ్ ఇక్కడ 100 ఉంటుంది. అంటే ఇది బాటమ్ సైడ్ నా కర్సర్ ఉన్న ఏరియా 0 స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ 100 ఉంది. సో ఇక్కడ నేను ఈ యొక్క ఇన్సర్ట్ కార్నర్ పాయింట్ అనే ఆప్షన్ ద్వారా నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా పాయింట్ యాడ్ అయిపోతుంది. అలా సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా మీకు ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయింది, అలాగే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో పాయింట్స్ యాడ్ అయిపోయినాయి. దీని తర్వాత ఈ మూవ్ టూల్తో ఈ పాయింట్ని సెలెక్ట్ చేసి నేను ఇలా మూవ్ చేశానంటే కార్నర్ ఇలా మూవ్ అవుతుంది. కానీ ఇదే పాయింట్ని నేను రైట్ క్లిక్ చేసి బీజియర్ స్మూత్ అంటే మీకు హ్యాండిల్స్ వస్తాయి. దీని ద్వారా మీకు సాఫ్ట్గా స్కేల్ చేయొచ్చు. అదే నేను రైట్ క్లిక్లో ఈ బీజియర్ స్మూత్ కాకుండా బీజియర్ కార్నర్ అనేది యూజ్ చేస్తే మాత్రం మీకు ఇలా ఆర్క్ షేప్లో వస్తుంది. సో డౌన్వర్డ్ చేస్తే అది ఆబ్జెక్ట్ సైజ్ తగ్గుతుంది, అప్ చేస్తే వై యాక్సిస్లో పెరుగుతుంది. ఓకే ఫైన్. ఇది మీకు ఈ డీఫార్మేషన్స్ మీకు వద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఈ 2 ఆబ్జెక్ట్స్ కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళా ఒక ఆర్క్ తీసుకుంటున్నాను, కానీ ఈసారి సర్కిల్ ప్లేస్లో రెక్టాంగిల్ తీసుకుందాం ఇలా. ఓకే, ఈ రెక్టాంగిల్ కూడా మనకి కార్నర్స్ రేడియస్ కావాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మాడిఫైలో ఇక్కడ కార్నర్ రేడియస్ నేను ఒక 10 ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. అదే 5 ఇచ్చాను అనుకోండి, రౌండెడ్ కార్నర్స్ వస్తుంది. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో ఇందాకట్లాగానే ఈ లాఫ్ట్లో ఈ గెట్ షేప్ ద్వారా దీన్ని అటాచ్ చేశాను. ఓకే, ఇది సింపుల్ ఒక ఆర్చ్ టైప్లో ఇలా వస్తుంది. ఓకే, ఒక సింపుల్ మన ఫోన్ కేస్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదు అనుకుంటే దీని యొక్క రేడియస్ని ఇంకా తగ్గించవచ్చు. సో ఇప్పుడు నేను 2.5 ఇచ్చాను అనుకోండి, ఇది 2.5, ఇది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను 3 ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. 4 ఇస్తే ఇలా వస్తుంది. 5 ఇస్తే మాత్రం హాలో షేప్ వస్తుంది, ఎందుకంటే రేడియస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. 4.5 ఇద్దాం, లేదంటే 4 రౌండ్ ఫిగర్. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఈ స్కేల్ సెలెక్ట్ చేస్తే దీనికంటే ముందు నేను F4 ప్లస్ F3 ఈ స్కేల్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను పాయింట్ యాడ్ చేస్తున్నాను. 1, 2 ఎన్ని పాయింట్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఆ పాయింట్ ఎక్కడుందో ఇక్కడ చెప్తుంది. ఈ పాయింట్ 88లో ఉంది, నాకు 75లో కావాలి, మూవ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ నాకు సెలెక్ట్ చేసుకొని ఇది నాకు 50లో కావాలి, మూవ్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ డిస్టెన్స్లో కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసి నేను దీన్ని ఇలా డౌన్వర్డ్ డ్రాగ్ చేస్తే ఈ సైజ్ చూడండి ఎలా చేంజ్ అయింది. అదే నేను రైట్ క్లిక్లో బీజియర్ స్మూత్ అంటే ఇలా వస్తుంది. అదే నేను దీన్ని రైట్ క్లిక్ బీజియర్ కార్నర్, దీన్ని నేను మళ్ళీ డౌన్, అదే దీన్ని రైట్ క్లిక్ బీజియర్ స్మూత్, ఈసారి నేను ఇలా చేశాను. ఫైన్. సో దీన్ని వద్దు అనుకుంటే మాత్రం దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. పాయింట్ యాడ్ చేయడానికి ఈ ఆప్షను,
పాయింట్ రిమూవ్ చేయడానికి పైన రిమూవ్ ఆప్షను. సో వీటిల్లో మీకు మళ్ళా మూవ్ చేసుకోవడానికి ఇది, అదే కార్నర్ కావాలనుకుంటే ఈ రైట్ క్లిక్ ద్వారా ఇలా చేసుకోవచ్చు. అలాగే దీనికి మళ్ళీ బీజియర్ కార్నర్ ఇస్తే కొంచెం పైకి అంటే కొన్ని అప్ చేయొచ్చు. సో ఈ డిజైన్ మనం చూస్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఈ యొక్క సర్ఫేస్ను మనం నార్మల్గా డ్రా చేయాలి అనుకుంటే కొంత టైం తీసుకుంటుంది. ఈ స్కేల్ ద్వారా ఈజీ, ప్లస్ ఎనీ టైం మీకు ఒరిజినల్ ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే దీని విజిబిలిటీని మనం డిసేబుల్ చేస్తే మీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే ఫైన్. కానీ మరి ఈ ఆర్క్ ఇవన్నీ ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్క్ ఉంది, ఈ ఆర్క్ నేను ఎడిట్ చేస్తే, ఈ ఆర్క్ నేను ఇలా ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎంటైర్ సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది. ప్లస్ ఈ రౌండెడ్ కార్నర్ రెక్టాంగిల్స్ దీన్ని కూడా నేను మార్చడం వల్ల ఈ ఎంటైర్ ఎలిమెంట్ అనేది మీకు అప్డేట్ అవుతుంది. అంటే వీటికి రిలేషన్ ఉంటుంది. సే ఇక్కడ మీకు పాత్కి ప్లస్ షేప్కి రిలేషన్ ఉంది. షేప్ను మార్చినా ఆటోమేటిక్గా ఈ యొక్క ఎంటైర్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. అలాగే ఈ పాత్ను మార్చిన ఎంటైర్ ఈ మోడల్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. సో ఈ యొక్క డిఫార్మేషన్స్లో మనకి ఇంకా 3 ఉన్నాయి. ట్విస్ట్ అని, టీటర్ అని, ఇంకా బెవెల్ అని, ప్లస్ స్కేల్. సో మనం స్కేల్ అనేది చూసాము, మిగతావి కూడా సిమిలర్గా ఉంటుంది ఎంటైర్ ఇంటర్ఫేస్. సో అవి మీకు ఎనదర్ వీడియోలో మనం ఇంకొంచెం క్లీన్గా డెప్త్గా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.